ఉప్పు కారమే వీళ్ళ భోజనం. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. వీళ్ళ కోసం గత వీడియోలో హెల్ప్ కోసం వీడియో చేశాను. దీనికి ఆంధ్ర తెలంగాణకు చెందిన పబ్లిక్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకు తోచినంత సహాయం చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే స్థానికంగా ఉండే కొంతమంది ప్రముఖులు సైతం దీనికి రెస్పాండ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా అల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చెందిన అల్లూరు జిల్లా పాడేరు మండలం కించూరు పంచాయతీ తోటలకొంది విలేజ్ అయితే ఉందో ఇక్కడ ఒక కుటుంబం ఆపదలో ఉంది. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేకుండా 3 పిల్లలు బతుకుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది వీడియో. సో అప్పటి నుంచి ఈ వీడియోకి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి తోచినంత వరకు సాయం చేశారు. చాలా మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సో అల్లూరు జిల్లాలో ఉండే కొంతమంది ప్రముఖులు, పాడేరు నియోజకవర్గం కానీ మన అరకు నియోజకవర్గం నుంచి చాలా మంది ప్రముఖులు రెస్పాండ్ అయ్యారు. మనకు పాడేరు ఎమ్మెల్యే గారు మత్స్యరాశి విశ్వేశ్వరరాజన్న గారు మనకు కాల్ చేసి వివరాలు కనుక్కున్నారు. ఏంటి పరిస్థితి ఏంటనేది అతను మొత్తం అన్నగారు ఫోన్ చేసి కనుక్కున్నారు. ఖచ్చితంగా సహాయం చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే మనకి కొట్టగొల్లి సుబ్బారావు గారు తెలుగుదేశం పాడేరుకు చెందినటువంటి నేత, ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. సో మనకు స్వయంగా కాల్ చేసి తమ్ముడు ఏంటంటే అవసరం, ఏంటి కావాలని చెప్పి మొత్తం కనుక్కున్నారు. సో అన్నగారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మనకు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులయ్య గారు కూడా మనకు నేరుగా ఫోన్ చేసి ఏం కావాలి, ఏంటి ప్రాబ్లం ఏంటి, సమస్య ఏంటి అంటే మొత్తం అడిగి తెలుసుకున్నారు. అలాగే మనకు అరకు పార్లమెంట్, అలాగే అరకు ఎంపీ గారు మనకు తనుజరాణి గారు కూడా కాల్ చేశారు. చెట్టి వినయ్ గారు అన్నగారు కూడా మనకు కాల్ చేసి ఏంటి కావాలి, ఏంటి అవసరం, ప్రాబ్లం ఏంటి, ఎక్కడ సమస్యని మొత్తం మనకు అడిగి కాల్ చేసి వివరాలు మొత్తం కనుక్కొని ఖచ్చితంగా సాయం చేస్తామని అయితే మనకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు పాడేరు నుంచి D2D కన్స్ట్రక్షన్స్ వాళ్ళు మనకు పాడేరు నక్కలపూట్ల ఆఫీస్ ఉంది. సో వీళ్ళు కూడా మనకు నేరుగా కాల్ చేసి ఏంటి సమస్య మొత్తం అడిగి తెలుసుకున్నారు. సో వాళ్ళ నుంచి కూడా ఖచ్చితంగా సహాయం అందిస్తామని చెప్పారు. అలాగే మనకు గౌతమి స్కూల్ యాజమాన్యం, ఎవరైతే పాడేరులో తులసింగ్ దగ్గర గౌతమి స్కూల్ ఉందో ఆ గౌతమి స్కూల్ యాజమాన్యం కూడా కాల్ చేసి వాళ్ళ హౌస్ తగ్గట్టు కానీ లేకపోతే ఏంటి సమస్యని వాళ్ళు వివరాలు తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా సహాయం అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి పెద్దలందరూ రెస్పాండ్ అవ్వడము, తక్షణంగా మనకు కాల్ చేసి మన వీడియోకి రెస్పాండ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి సాయం అందిస్తానని చెప్పడం అనేది నిజంగా మంచి విషయం.